కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్లోని స్టార్ ఆసుపత్రిలో కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్నారు. బుధవారం ఉదయానికి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి మరణించినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. 1943లో పుట్టిన ఆయన వరంగల్ నీట్లో డిగ్రీ పొందారు. 5 సార్లు ఎంపీగా, ఒకసారి కేంద్ర జౌళి శాఖ మంత్రిగా కావూరు సాంబశివరావు సేవలందించారు. 1984, 1989, 1998 ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి లోక్సభ స్థానానికి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2004, 2009 సంవత్సరాలు ఏలూరు లోక్సభ స్థానం నుంచి గెలిచారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో జౌళి శాఖ మంత్రిగా సేవలందించారు. మొత్తంగా 8, 9, 12, 14, 15 లోక్సభలకు ఆయన ప్రాతినిధ్యం వహించారు. 2014 వరకు కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా ఉన్న ఆయన రాష్ట్ర విభజన తర్వాత బీజేపీలో చేరారు. అప్పటి నుంచి ఆయన పెద్దగా యాక్టివ్గా లేరని చెప్పారు. కాగా కావూరికి ఒక కుమారుడు, 3 కుమార్తెలు ఉన్నారు. విశాఖపట్నం ఎంపీ నందమూరి బాలకృష్ణ చిన్నారుడు భరత్ స్వయాన ఈయన కూతురి కొడుకే. కావూరు సాంబశివరావు మరణంపై సిపిఐ జాతీయ నేత నారాయణ సంతాపం ప్రకటించారు. ఆయన మరణమత తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని పేర్కొంటూ ప్రకటన విడుదల చేశారు. ఆయన సీనియర్ రాజకీయ నాయకుడిగా, నైతిక విలువలకు కట్టుబడి పనిచేసిన ప్రజానాయకుడిగా అందరి గౌరవాన్ని సంపాదించారని కొనియాడారు. కావూరి తనకు వ్యక్తిగతంగా మంచి స్నేహితుడని, ప్రజా జీవితంలో నిజాయితీ విలువలతో రాజకీయాలు చేయొచ్చని తన ప్రవర్తనతో నిరూపించిన నాయకుడని కితాబిచ్చారు.